ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 115వ అధ్యాయము ధ్యానించుకుందాం. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక. వారు దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికయించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, యెహోవాయందు నమ్మికయించుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వసత్యవంతుడ, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. తండ్రినైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ధ్యానించబడిన నాయనా ఈ యొక్క కీర్తనల గ్రంథ ధ్యానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రినైనా చదవబడిన నాయన ఈ యొక్క నాయన నీ మాటలను ప్రభువా, దేవానాయని ఈ యొక్క పలుకులను ప్రభువా, నీ వచనాలను ప్రభువా, నాయన తండ్రి ఈ పదములను ప్రభువా ప్రతి ఒక్కరూ విని గ్రహించే శక్తిని అనుగ్రహించండి ప్రభువా. ప్రతి ఒక్కరూ నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. ప్రభు ఈ దినాల్లో ప్రభువానైనా తండ్రి ఎవరు పనులు వారు చేసుకునిచుండగా ప్రభువా వారి యొక్క పనులలో వారి యొక్క పనులను సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తండ్రి నూతన గృహాలు నిర్మించుకునే వారికి ప్రభువా, అలాగే ప్రభువా నూతనంగా ప్రభువానైనా వారు నైనా కార్యాలు వ్యాపారాలు మొదలు పెట్టుచున్న వారికి మీరు ఉపకారాలు చేయండి. నైనా తండ్రి ఎవరికి అపకారం చేసే దేవుడు కాదు ప్రభువానైనా, మేలు చేసే దేవుడు అయినా ప్రభువానైనా నీకు స్తోత్రములు తండ్రి. కీడెన్నడును ఎవరికి నీ చేయని వాడువు ప్రభువానైనా నీ స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరికి మేలు చేయండి, ప్రతి కుటుంబానికి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాలతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాము నాయన. తండ్రి నాయన ఉదయకాల సమయంలో ప్రభువా ఎందరైతే ప్రయాణాలు చేయాలని ఆశపడుచున్నారు, విదేశీ ప్రయాణాలు చేయాలని ఆశపడుచున్నారు ప్రభువా, అటువంటి వారికి ప్రభువానైనా సుఖ ప్రయాణాన్ని మీరు దయచేయండి. మీరే సహాయం చేయండి, మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.